కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఆసుపత్రిలో బావపై కత్తితో దాడి చేశాడు బామ్మర్ది. గర్భవతిగా ఉన్న శ్రావణిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఇదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా శ్రావణి తమ్ముడు మహేష్ పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో భార్యను చూసేందుకు హాస్పిటల్కు వచ్చిన శ్రావణి భర్తకు మహేష్ కు మధ్య గొడవ చెలరేగింది. ఈ నేపథ్యంలోనే బావపై కత్తితో దాడి చేశాడు. బామ్మర్ది దాడిలో గాయపడ్డ మహేష్ ను హాస్పిటల్ కు తరలించారు. పరారీలో ఉన్న బామ్మర్ది మహేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కత్తి పట్టుకొని వచ్చి సార్ బెడ్ మీదకి వచ్చి మీ ముగ్గురిని చంపుతా వాళ్ళ ముగ్గురిని చంపుతా అని వచ్చింది సార్. వచ్చి సార్ మా డాడీని కొట్టింది సార్. ఆయన ఎప్పటికూడా చంపుతాడు సార్ మమ్మల్ని. మల్లపూర్లో అందరికీ తెలుసు సార్. ఇట్లా ఒక 10 సార్లు వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఏం జరిగింది సార్? ఇక్కడికి వచ్చి నేను మీ వాళ్ళని చంపుతా, మీ అమ్మని చంపుతా ఫస్ట్ అని అన్నాడు సార్. అని కిందికి వచ్చింది సార్. కిందికి వచ్చి సార్ మా డాడీని కొట్టింది సార్. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రెసెంట్ ఏంటి ఘటనకు సంబంధించి గల కారణాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం లోపల ఇటు బావ బొమ్మరుల మధ్య అయితే కత్తిపోట్ల కలకలం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఆ కత్తులు పట్టుకొని ఒకరి వెంట ఒకరు పరిగెత్తడంతో అయితే మాతా శిశు సంరక్షణ కేంద్రం లోపల ఒక్కసారిగా అయితే ఇటు కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారి ఆసుపత్రి వర్గాలన్నీ కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. అయితే మాతా శిశు సంరక్షణ కేంద్రం లోపల సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి ఇటు మహేష్ వాళ్ళ సోదరి శ్రావణి అదే ఆసుపత్రి లోపల చేరడం జరిగింది. ఈ నేపథ్యం లోపల శ్రావణి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ బావ శ్రావణి వాళ్ళ భర్త ఇటు అతని పేరు కూడా మహేష్. ఇద్దరు మహేష్ల మధ్య గత కొంతకాలంగా అయితే కుటుంబ కలహాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వారిద్దరు ఇక్కడ వచ్చినటువంటి సమయం లోపల మాట పెరిగి ఘర్షణకు దారి తీసినటువంటి నేపథ్యం లోపల అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి మహేష్ ఎవరైతే ఉన్నారో ఆ మహేష్ కు తర్వాత వాళ్ళ బావ మహేష్ కు ఇద్దరి మధ్య కూడా కత్తిపోట్లు పట్టుకొని ఆసుపత్రి ఆవరణ లోపల పరిగెత్తడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు బామ్మర్ది మహేష్ కి అయితే తీవ్రమైనటువంటి కత్తి పోట్లు పడడం జరిగింది. అది అతన్ని అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి లోపల చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి కత్తిపోట్లతో దాడి చేసినటువంటి మరో మహేష్ ప్రస్తుతం పరారు లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి ఈ గొడవలన్నిటికీ కారణము కుటుంబ కలహాలే కారణం అని కూడా తెలుస్తుంది. తమకు ప్రాణహాని ఉందని చెప్పి అయితే ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సౌమ్య మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఇద్దరి మధ్య మాట పెరిగి బావమర్ది బావపై కత్తితో దాడి చేసిన ఘటనలో తీవ్ర కలకలం రేపుతోందని చెప్పొచ్చు. ఒకవైపు బావమర్ది కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాలి.